ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి నుంచి చదివితే అక్కడ ఇలా రాయబడిందండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి మహిమ కలుగుగాక. చక్కనైన మాట ఈ పూట దేవుడు మీతో మనతో మాట్లాడను ఉద్దేశించాడు. ఏంటి అంటే ఇక్కడ రాయబడిన మాట అయితే అంటే అది వరకు ఏదో మాట్లాడి ముగించిన పదాలను కలిపి మాట్లాడేటప్పుడే అసలు ఏం జరిగిందంటే అప్పుడు ఇట్లా జరిగిందనే పదాలను మనం కలుపుతాం. అక్కడే అదే పదం మనకి ఇక్కడ కూడా కనబడుతుంది. అందుకే అంటాడు, అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడగు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇలారా యాకోబు చరిత్ర మన అందరికీ సుపరిచితమే. అయితే ఈ మాటల్లో విమోచించటం ఏంటి, భయపడబాక అనటం ఏంటి, నీవు నా సొత్తు అనటం ఏంటి అనే విషయాలు మనం ఆలోచిస్తే, ఎప్పుడు భయపడ్డాడు యాకోబు అంటే దీవెన ఇస్సాకు ద్వారా తీసుకున్నప్పుడు ఏమండి యాకోబు భయపడ్డాడు. రెండోది, అన్నిటినీ స్వాధీనపరుచుకొని తన కుటుంబంగా తిరిగి వస్తే తన అన్న ఏషోవు తరుగుతూ వస్తున్నాడు అన్న మాట విన్నప్పుడు భయపడ్డాడు. ఇవన్నీ ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగాయో మీకు తెలుసు. ఒబ్బేకురేవులో ఏమండి ఆ పెనుగులాటలో జరిగిన తత్వాన్ని మనం గుర్తు తెచ్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు, నిన్ను విమోచించాను, నీ మీ పేరుకుండే ద్వాసము, నీ జీవితంలో ఉండే ఆ బలహీనత అంతా తీసివేస్తాను. ఫస్ట్లో యాకోబు, తర్వాత ఇశ్రాయేలు. ఆ మాటలు మనకి ఏడే కనబడతాయి. అని కింద ఏమన్నాడు తెలుసా, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగు. ఎలా పేరు పెట్టి పిలిచాడు? నీ పేరేంటి అంటాడు ఆదికాండ గ్రంథంలో ఒబ్బేకురేవులో యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాం. మనం గమనిస్తే ఇది మొదలుకొని నిన్ను యాకోబు అనబడవు, ఇశ్రాయేలే అనబడతావు అన్నాడు. ఇక్కడ కూడా అదే అంటాడు, ఇశ్రాయేలు, నిన్ను విమోచించిన వాడు యెహోవా, నిన్ను సృష్టికర్త, నీ దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకు, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, యాకోబులో నుంచి ఇశ్రాయేలుగా పేరు పెట్టి పిలిచాను అన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనం కూడా పేర్లు మార్చుకుంటాం బాప్తీసం పొందుతున్నప్పుడు. ఈయన కూడా పేరు మార్చుకున్నాడు, దేవుడే మార్చాడు. ఆ బాప్తీసం ఒబ్బేకురేవే అయితే మారు మనసు, పేరు అన్నీ ఆ రాత్రి పెట్టినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే ఈ పూట ఈ మాట దేనికంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని వింటున్నావు. ప్రభువు అంటాడు, భయపడబాక. ఏ విషయాల్లో భయపడుతున్నారో ఏమండి, రకరకాల భయాలు ఉన్నాయి భూమి మీద మనుషుల జీవితాలలో. వాటన్నిటి నుంచి విడిపించటానికి ఒక ఫుల్ సపోర్ట్ కావాలి, ఒక ధైర్యం కావాలి, ఒక అభయ హస్తము కావాలి. ఆ అభయ హస్తమే ప్రభు యేసుక్రీస్తుగా ఈ పూట నీతో మాట్లాడాడు. అందుకే అంటాడు, భయపడవద్దు, నీవు నా సొత్తు, ఎన్నేళ్ళైనా ఎన్ని రోజులైనా అని మాట్లాడుతున్నాడు. మరి ఆలోచించు, ప్రభువే నువ్వు నా సొత్తు అని నీతో అంటే నీ స్వాస్థ్యము నీవు ఎవరి సొత్తు? నీ సంపద, నీ కష్టం నువ్వు ఎవరి సొత్తు? దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యం. ఆ మాటే కదా అక్కడ అంటాడు. చూడండి ఏమన్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. మరి వాగ్దానం వీక్షిస్తున్నా దూరాన సమీపాన ఉన్న ప్రియ దేవుని సహోదరి సహోదరులుగా మీరందరూ దేవుని సొత్తు, దేవుడు మనవాడై ఉన్నాడని తేటగా మాట్లాడు. ఆలోచించు, ఏ దాన్నైనా ఏ పరిస్థితిని చక్కపరిచే బలం దేవునికి ఉంది. ఆలోచించు, ప్రార్థించు. ఆయన సొత్తు నీవైతే ఆయన స్వాస్థ్యం నీదేగా.
అట్టి కృప దేవుడు దయచేయగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. మీరు సెలవిచ్చారు ప్రభా, భయపడకము యాకోబు, ఇశ్రాయేలు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. అవి శాపాలైన, దోషాలైన, కరువులైన, అనారికమైన, ఒంటరితనమైన రకరకాల సమస్యల నుంచి నిన్ను విమోచించి నీకు నెమ్మది దయచేసి నీకు క్షేమం కలుగు చేస్తానని మాట్లాడారు ప్రభా. మరి వాక్యం వీక్షించిన ప్రియ పిల్లలందరినీ మీరు దర్శించి విమోచించి మీ నామాన్ని మైండ్ తెచ్చుకొని మీరు కృప చూపమని యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్